ఆ రోజు నువ్వు నీ జీవితానికి తిరిగి సార్ మేము ఏమంటాం సార్, మాకు ఏమంటాం సార్, నేను ఇప్పటికి 20 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు 20 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాడు ఎవరు?
మోటివేషన్ చేస్తామని ఉద్దేశంతో ఇలాంటివి పెట్టడం జరిగింది. మొత్తం 9 బ్యాచ్లు ఉంటాయి. 9 బ్యాచ్లు ఒక ఉదాహరణ తర్వాత ఇలాగా 20 మందిని తీసుకుని చేస్తారు. అలాగే మళ్ళీ మీరు వచ్చిన తర్వాత నాగేంద్ర సార్ చెప్పిన పాయింట్లు తెలిసినవే, కానీ మనం అవకాశం లేదు. కానీ మన రాజమార్గం ఎప్పుడో మనకి ప్రాక్టికల్గా చేసి చూపించింది, తీరి చెప్పలేదు. మనం అదే మన రాజమాన్యం మనకి ఎన్ని చేసింది, మనకి తీరిగా విశ్లేషించలేదు. మనం ఇప్పుడు సార్ అన్ని మనం ఎలా ప్రాక్టికల్గా చేసామో అదే తీరి చెప్పాము. తీరి చెప్పారు ఆల్రెడీ మన రాజమాన్యం ప్రాక్టికల్గా చేసి చూపించేసింది. అది అంటే మనకి ఇస్తే మనకి తెలియదు. మనం ఎలా చేసామో మనకు తెలియదు, కానీ ఆల్రెడీ మనం ప్రాక్టికల్ అది కాబట్టి మనం కొంతమంది మన దూరమే ఎన్నాళ్ళు ఇంకొక గడ్డి ఎలా మంది ఇక్కడే ఉన్నామంటే అది యాజమాన్యం యొక్క ప్రాక్టీస్ అంటే వాళ్ళు దొరికితే మనం సపరేట్ ఇలా చేయలేండి. నాకు ప్రాక్టీస్ చేసి చూపించింది నా కంపెనీ. అందువల్ల మా కంపెనీ నిలబడి ఈసారి మనం పని చేయడం బాగుంది. ఈసారిలాగా విశ్లేషించమని చెప్పలేదు నాకు మా కంపెనీ యాజమాన్యం. నాకు చేసి చూపించింది ఎలా చేయాలి, ఎలా ఉండాలి, ఎలా మన కొరియర్ సిద్ధం మనం ఎలా ఉండాలి అనేది మనం ప్రాక్టికల్గా చేసి చూపించేస్తున్నాం. అది మన అందరికీ తెలుస్తుంది. ప్రతి ఒక్కరు ఇది కూడా మనం ఇంతకు మనం జాబ్ చేయగలం. అది ప్రాక్టికల్గా చేసేసి మనం ఉపయోగించి కానీ మనకు మన అఫీసర్స్ చేసుకోలేదు. అది మనకి ఈసారి తెలుగులో మనకి విషయాన్ని చెప్పారు. ఇప్పుడు మీకు బాగా అర్థమైపోయింది సార్. అది మంచి ఎందుకు పెట్టాలేదో ఇక్కడ ఎందుకుంటున్నాం, ఈ గడ్డలో పనిచేస్తున్నాం. అది ఈసారి ఈ శాస్త్రం మాటలకే మీకు అర్థమైపోతుంది. ఇక్కడనే శక్తి చేయలేదు. మా ప్రొడక్షన్ గురించి కానీ లేదంటే ఫ్యాక్టరీలో జరిగే ప్రమాదాల గురించి కానీ అక్కడ జరిగి మనం ఎటువంటి ఉండాలంటే దాని మీద వాళ్ళు వివరించడం జరిగింది. అలాగే సేఫ్టీ సంబంధించి కూడా మనకి చెప్పడం జరిగింది. దాని విషయాన్ని మనం అన్నీ కూడా మళ్ళీ ఇంటికి రివిజన్ చేసుకుని, అంతేకాకుండా మన సెక్షన్లో ఎవరైతే ఉన్నామో ఎవరి సెక్షన్లో వెళ్ళి వాళ్ళకి తెలియపరిచి ఇది ఇలా జరిగితే బాగుంటుందని చెప్పేసి మనం ఒక విధంగా ఆలోచించుకుని ఫస్ట్ ఉన్న సెక్షన్ హెడ్ గారు కానీ తర్వాత వాళ్ళు కానీ చెప్పుకుని మనం ఫ్యాక్టరీ యొక్క అభివృద్ధి తోడ్పడుతూ ప్రొడక్షన్ కానీ అలాగే మేనేజ్మెంట్ వరకు సహకరించి మన యొక్క ఫ్యాక్టరీ వెంకటరామాయణ్స్ని ఒక స్టేజ్ నుంచి వాళ్ళ కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేస్తారని కోరుకుంటున్నాను. ప్రొడక్షన్లో కానీ క్వాలిఫికేషన్లో ఇంకా బాగా చేసి నెంబర్ 1 స్థాయి. అలాగే మన జిల్లాలో ఆల్రెడీ ఇందులో ఉన్న జిల్లాలో ఉన్న పేరు ఉంది, కానీ స్టేట్ లెవెల్లో తీసుకెళ్ళి నేషనల్ నెంబర్ 1 ర్యాంక్ నిలబెడతారని కోరుతున్నాను. మన కంపెనీ మేనేజ్మెంట్ వారికి సార్ మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది, కానీ మనం నేర్చుకున్న ప్రస్తుతానికి మనకు మాత్రమే ఇటువంటి సమయం ఎన్నెన్నో జరగాలని ఆశిస్తున్నాను. కంపెనీ మంచి స్థాయికి తీసుకెళ్లాలన్న ఆలోచనలో ప్రతి ఒక్కరిలోనే ఉండాలి. ఇదే నాకు ఈరోజు ఆయన నరేంద్ర గారు మనకి చాలా మంచి ప్రాబ్లం చెప్పారండి. మనందరూ ఆయన యాక్టివ్గా ఉండడమే కాకుండా మనల్ని కూడా యాక్టివేట్ చేశారండి. చాలా బాగా యాక్టివేట్ చేశారండి. ఎవరిని కూడా అసలు ఎంత అలసట కాకుండా అంత యాక్టివేట్ చేస్తూ ఆయన మనలో ఉన్న ఒక దృక్పథాన్ని పెంచే విధంగా ఆయన తోడ్పడబడ్డారండి. ఆయన మనం చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలండి. అది కూడా ఆయనతో పాటు ఇలాగా మన సార్కి మన ప్రహరీ గారికి జ్యోతి గారు కూడా మనం